ఓం నమో నారాయణాయ. అందరికీ నమస్కారం. వచ్చే 2026 ఆంగ్ల సంవత్సర రాశి ఫలాలు మీ అందరి కోసం అందించబోతున్నాను. 2026 సంవత్సరంలో మేషరాశి వారికి అధిక ఖర్చులు, ఉద్యోగ మార్పులు, ఆర్థిక ప్రయోజనాలు, ఆరోగ్యపరంగా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక రెండవ రాశి వృషభ రాశి. ఈ రాశి వారికి వ్యాపార లాభాలు, ఆర్థిక ప్రయోజనాలు, కుటుంబ సభ్యుల పరంగా, తల్లిదండ్రుల పరంగా చింతన ఎక్కువగా ఉంటుంది ఈ సంవత్సరం. మూడవ రాశి మిథునము. మిథున రాశి వారికి ఈ సంవత్సరం ఉద్యోగ లాభము, ఆర్థికంగా దుబారా ఖర్చులు అయినప్పటికీ ధనం రాబడి ఎక్కువగానే ఉంటుంది. ఈ సంవత్సరం ఈ రాశి వారికి గురుబలం అత్యంత శుభంగా ఉంది. తదుపరి కర్కాటక రాశి. ఈ రాశి వారికి శత్రువులపై సంపూర్ణమైనటువంటి విజయము, చాలా సంవత్సరాలుగా వీరు పడుతున్నటువంటి ఇబ్బందులన్నీ ఈ సంవత్సరం ఈ రాశి వారికి తొలగిపోతున్నాయి. కానీ కుటుంబ పరంగా చిన్నపాటి సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. తదుపరి రాశి సింహము. ఈ రాశి వారికి అత్యంత అద్భుతమైనటువంటి అదృష్ట యోగం ఉంది. ధనం, పదవి, వృత్తిపరంగా అత్యంత అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. అదేవిధంగా అనుకున్న పనులన్నీ కూడా నెరవేరుతాయి ఈ సంవత్సరం. తదుపరి రాశి కన్య. ఈ రాశి వారికి గురుబలం విశేషంగా ఉంది. అనుకున్న పనులన్నీ కూడా నెరవేరుతాయి. వృత్తిపరంగా, ఉద్యోగపరంగా అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి. అయినప్పటికీ ఈ రాశి వారు ఆరోగ్యపరంగా శ్రద్ధ చూపించాల్సిన అవసరం ఉంది. తదుపరి రాశి తులారాశి. తులారాశి వారికి ఈ సంవత్సరం సామాన్య ఫలితాలు గోచరిస్తున్నాయి. శత్రువులపై విజయము, అనుకున్న పనులన్నీ కూడా శీఘ్రంగా నెరవేరడము, అయినప్పటికీ ఒకంత రుణ సమస్యలు గోచరిస్తూ ఉన్నాయి కనుక ఆ దిశగా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాను. తదుపరి రాశి వృశ్చికము. ఈ రాశి వారికి బృహస్పతి అత్యంత యోగంగా ఉన్నాడు. ఈ సంవత్సరం అనుకున్న పనులన్నీ కూడా నెరవేరుతాయి. వివాహ, వస్తు, వ్యాపార, గృహ యోగాలన్నీ కూడా సూచిస్తున్నాయి. ఈ రాశి వారికి విశేషమైనటువంటి గోచార ఫలితాలు ఉన్నాయి. తదుపరి రాశి ధనస్సు. ఈ రాశి వారికి కించిత్తు సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. అయినప్పటికీ భూ, గృహ యోగాలు ఉన్నాయి. నూతన విద్యల్లో ఆటంకాలు, అదేవిధంగా వాహన ప్రయాణాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాము. తదుపరి రాశి మకరము. మకర రాశి వారికి ఈ సంవత్సరం బృహస్పతి గురుబలం చాలా చక్కగా ఉంది. ఆర్థిక లాభాలు, వృత్తి లాభాలు, ఉద్యోగ పరంగా విశేషమైనటువంటి అనుకూలతలు ఉన్నాయి. వివాహం కాని వారికి వివాహ యోగము, సంతాన యోగం కూడా విశేషంగా ఉంది. ఈ రాశి వారికి అన్ని రకాలు కూడా శుభంగా ఉంది. తదుపరి రాశి కుంభము. కుంభరాశి వారికి ఈ సంవత్సరము అత్యంత విశేషంగా గోచరిస్తుంది. ఆర్థికంగా ఉన్నతమైన స్థితికి చేరుకుంటారు. ప్రేమ వివాహాలు, కుటుంబ సమస్యలు కించిత్తు ఇబ్బందులను కలిగించే పరిస్థితులు ఉన్నాయి కనుక ఆ దిశగా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాము. చివరి రాశి మీనము. ఈ రాశి వారికి వృత్తిపరంగా ఆటంకాలు కలిగే పరిస్థితులు గోచరిస్తున్నాయి. అధిక ఖర్చులు అయినప్పటికీ విదేశీయానానికి ప్రయత్నించే వారందరికీ కూడా ఉత్తమమైనటువంటి ఫలితాలు గోచరిస్తా ఉన్నాయి. ఈ 12 రాశి ఫలాలు ఈ విధంగా ఉన్నప్పటికీ కూడా వ్యక్తిగత జాతకంలో వారి రాశులను బట్టి, వారి జన్మ తేదీలను బట్టి మార్పు గోచరిస్తా ఉంటుంది. కనుక వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకున్న వారు మమ్మల్ని నేరుగా గాని, సామాజిక మాధ్యమం ద్వారా గాని సంప్రదించి రాబోయే సంవత్సర ఫలితాలన్నీ కూడా తెలుసుకునే అవకాశం ఉంది. కనుక ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. తెలిసిన వారందరికీ, మీ బంధువులందరికీ, మీ మిత్రులందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. అందరికీ నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ జై శ్రీమన్నారాయణ.